సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సనత్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లు నాయకులు బన్సిలాల్పేట్ డివిజన్ లో పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా మేము పిహెచ్సిలో కొద్దిగా ఇష్యూస్ చెప్పడం జరిగింది, కొద్దిగా క్లీనింగ్ ఇష్యూస్ చెప్పడం జరిగింది, చెత్త ఇష్యూస్ చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు సపోర్ట్ చేస్తలేరని చెప్పడం జరిగింది. ఈ విషయం పైన మేము ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి దీనికి సంబంధించిన చర్యలు మేము తీసుకుంటామని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అందరికి నమస్కారం. నిన్న డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రేషన్ షాప్స్ అదేవిధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని సందర్శించడం జరిగింది. మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు బన్సిలాల్పేట్ డివిజన్ అదేవిధంగా పద్మనాభనగర్ డివిజన్కి సంబంధించిన కార్యకర్తలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేరు. మా గవర్నమెంట్ ఉండగా కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో, సిబ్బంది ఉన్నారో వాళ్ళు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంత చాలా మేమే పొద్దున శ్రమదానం చేసి వీళ్ళ పరిస్థితి చూసి యాజ్ అ ప్రొటెస్ట్ దీనికి నిరసనగా, అధికారుల నిరసనగా వ్యతిరేకంగా మేము ప్రొటెస్ట్గా శ్రమదానం చేయడం జరిగింది. అంతా ఆల్మోస్ట్ ఒక 3 hours మేము మా కార్యకర్తలు అందరము ఇక్కడ పనిచేసి ఇది కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే టీఆర్ఎస్కి సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారు అసలు ఫీల్డ్లో కనబడలేని పరిస్థితి మేము చూస్తున్నాము. ప్రభుత్వం మాది ఉంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఎన్నికబడ్డ నాయకులు, వీళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. అసలు ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ విషయంలో వాళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు కొనసాగిస్తాము. ఎక్కడైతే అధికారులు మా యొక్క కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించకపోతే ఇలాగే మేము గాంధీగిరి చేసి ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ చేసేసి మీడియాలో ఇది ఇవ్వడం జరుగుతుంది. అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాము, దయచేసి మా కార్యకర్తలు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు అర్జెంటుగా, సీరియస్గా దానిపైన దృష్టి సాధించి ఆ సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా స్థానిక ఎంపీ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు జర నిద్ర మబ్బులకి వెళ్ళి మీరు మీ యొక్క నియోజకవర్గాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దయచేసి మీరు నిద్ర మబ్బుల నుంచి లేచి ప్రజల సమస్యల పైన మీరు కూడా ఫీల్డ్లో కనబడాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ.